వెల్కమ్ టు మై ఛానల్. 26 డిసెంబర్ 2024 భద్రాచలం తెలంగాణ. అంటే మొన్ననే విజయనగరం భక్తులు భద్రాచలం వచ్చారు. 400 కిలోమీటర్లు 10 గంటల పాటు ప్రయాణించి మొత్తానికి వచ్చేశారు. రాముల వారికి మొక్కులు చెల్లించుకునేందుకు కొందరు, కోదండరాముణ్ణి దర్శించుకునేందుకు మరికొందరు, తెలిసిన వాళ్లతో వెళ్తే కలిసొస్తుందని ఇంకొందరు వచ్చారు. 10 గంటల పాటు ప్రయాణించి వచ్చిన వాళ్ళు భద్రాచలం చేరుకున్నాక తిప్పలు పడ్డారు. ఎందుకంటే బస్సు ఓ గల్లీలో ఇరుక్కుపోయింది. చిన్న ఇరుకు గల్లీలోకి దూసుకెళ్లి ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక మొరాయించింది. ఆ బస్సులో ఉన్న వాళ్లంతా దిగి ఎంత తోసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా బస్సు కదలలేదు. ప్రయత్నం చేసి చేసి అలసిపోయి అందరూ అక్కడ ఇళ్ల ముందు కూర్చుండిపోయారు. చివరికి వీళ్ల బాధలు చూడలేక స్థానికులంతా తలా ఓ చెయ్యి వేయడంతో ఎలాగోలా బస్సు ఆ గల్లీలోంచి బయటకు వచ్చింది. దీంతో బస్సు డ్రైవరు అందులో వచ్చిన వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 2-3 గంటల పాటు ఈ బస్సు సతాయించింది. ఏం జరిగి ఉంటుందంటారు? బస్సు ఆ చిన్న ఇరుకు గల్లీలోకి ఎందుకు వెళ్ళింది? డ్రైవర్ రూట్ తెలియక గల్లీలోకి వెళ్ళాడనుకుందాం. మరి తెలియని గల్లీ అయితే స్పీడ్ గా దూసుకెళ్లి మరి గల్లీలో ఇరుక్కోడు కదా. స్లోగా చూసుకొని కనిపించిన వాళ్లను అడుగుతూ జాగ్రత్తగా వెళ్తాడు. కానీ ఆ డ్రైవర్ అంత భరోసాగా గల్లీలోకి దూసుకెళ్లడానికి కారణమేంటో తెలుసా? గూగుల్ మ్యాప్స్. అవును, గూగుల్ చూపిస్తోంది కదా అని మనోడు టాప్ గేర్ కు తగ్గలేదు. ఏముంది, గూగుల్ చూపించిన రూట్ తప్పు. బైక్లు, ఆటోలు వెళ్లాల్సిన గల్లీని షార్ట్ కట్ రూట్ ను బస్సుకు చూపించింది. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మారు. ఇంకా నయం, వీళ్ళంతా అదృష్టవంతులు. ఊళ్ళోకి వచ్చాక ఓ గల్లీలోకి దూరిపోయి బయటపడ్డారు. ఏ వాగులోకో, నదిలోకో, కాలువలోకో, లోయలోకో చూపిస్తే ఊహించడానికే భయంగా ఉంది కదూ. అవును, గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని నట్టేట్లోకి దూసుకెళ్తున్న వాహనాలు, చనిపోతున్న వాళ్ల గురించి నెలకోసారానే వినాల్సి వస్తుంది. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ వాడుతున్నామంటేనే మనకు ఆ రూట్ తెలియదని కదా అర్థం. మరి నదుల్లోకి, చెరువుల్లోకి, వాగుల్లోకి గూగుల్ దారి చూపిస్తుంటే అదే వేగంతో వాహనాలు పరుగులు పెడుతున్నాయి. వాగులు, కాలువల్లో మునిగిపోతున్నాయి. ప్రయాణికులు చనిపోతున్నారు. ఎక్కడో ఓ చోట భూమి మీద నూకలుంటే మాత్రం కొందరు బతికి బట్ట కట్టుతున్నారు. గూగుల్ మ్యాప్స్ తప్పుడు నావిగేషన్, GPS ఫెయిల్యూర్ సంఘటనలు వారం 10 రోజులకోసారి వినాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్ముకున్నారో మీ బతుకు కాలువపాలే. ఫలితంగా గూగుల్ రిప్యుటేషన్ కూడా దెబ్బతింటోంది. సింప్లిఫైడ్ లైఫ్ గురు. ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రతి దానికి టెక్నాలజీ పైనే భారం వేసి బతుకుతున్నాం. మనం పని చేయడం, మన మైండ్ కు పని చెప్పడం మర్చిపోయాం కాదంటారా? ఎవరు విభేదించినా ఇదే నిజమంటే నమ్మండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడుతున్న వాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్తే కలిసిన స్థానికులనల్లా రూట్ అడుగుతూ వెళ్లేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం గూగుల్ ను మాత్రమే నమ్ముకుంటున్నాం. అయితే మార్గం చూపడంలో సాయం చేస్తున్న మ్యాప్స్ అదే స్థాయిలో ప్రమాదాలను సైతం తెచ్చిపెడుతున్నాయి. 4 డిసెంబర్ 2004. అది కాలాపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. భద్రాచలం ఘటన జరగడానికి ముందు సరిగ్గా 20 రోజుల క్రితం. దారి తెలియకపోతే ఏంటి, గూగుల్ మ్యాప్ ఉండగా చింత ఎందుకు దండగా అని పాడుకుంటూ కారు నడుపుతున్న వ్యక్తి కొద్ది క్షణాల్లోనే కాలువలోకి దూసుకెళ్లడం గ్రహించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. గూగుల్ ను గుడ్డిగా నమ్మి కాలువ పాలయ్యాడు. కారు 15 మీటర్ల దాకా కాలువలోకి వెళ్లిపోయింది. అయితే కారులో ఉన్న ముగ్గురు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. యూపీలోని బరేలీ, ఫిలిబిత్ రాష్ట్ర రహదారిపై ఈ సంఘటన జరిగింది. రోడ్డు కోతకు గురైన విషయం గమనించకుండా గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా అనుసరించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 24 నవంబర్ 2024. బరేలీ, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు చెప్పుకున్న సంఘటనకు సరిగ్గా 10 రోజుల ముందు ఉత్తరప్రదేశ్ లోనే ఇది కూడా జరిగింది. గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి వెళ్లిన కారు కూలిన బ్రిడ్జి పై నుంచి నదిలో పడింది. నదిలో నీటి ప్రవాహం కూడా లేదు. బ్రిడ్జి పై నుంచి నదిలోకి పడడంతో కారు మొత్తం ధ్వంసమైంది. అందులో ఉన్న ముగ్గురు ఆ కారులోనే సమాధయ్యారు. యూపీలోని బరేలీలో రామ్ గంగా నదిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన వరదల కారణంగా వంతెన ముందు భాగం కూలిపోయి నదిలో పడిపోయింది. అయితే ఈ మార్పు GPS లో అప్డేట్ కాలేదు. దీంతో కారుకు ఆ రూట్ చూపించడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. వాళ్ళంతా బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డాటాగంజ్ వెళ్తుండగా ఖల్పూర్ దతాగంజ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. GPS నావిగేషన్ ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. 23 మార్చ్ 2024. కురుప్పంతర, కేరళ రాష్ట్రం. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం కేరళ టూర్ కు వెళ్లింది. తెలియని రూట్ కావడంతో సహజంగానే గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ ఆన్ చేసుకుని ప్రయాణం సాగించారు. మున్నార్ టూర్ ముగించుకొని అలప్పుజా వెళ్తుండగా కురుప్పంతర దగ్గర ఫార్చ్యూనర్ కారు వాగులోకి దూసుకెళ్లింది. గూగుల్ మ్యాప్స్ లో రోడ్డు అలాగే చూపించడంతో నేరుగా వాగులోకి వెళ్లిపోయింది కారు. అప్పుడు ఆ కారులో ఓ మహిళ సహా 4 ఉన్నారు. అయితే వాళ్లకు భూమి మీద నూకలున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కళ్ల ముందే ఫార్చ్యూనర్ కారు కాలువలోకి దూసుకెళ్తుండడం చూసి వెంటనే పెద్ద పెద్ద తాళ్లతో కారులో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీశారు. కారు మాత్రం నీటిలో మునిగిపోయింది.
29 జనవరి 2024 గూడలూరు, తమిళనాడు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన ఫ్రెండ్స్ తో కలిసి తమిళనాడు వెళ్లాడు. కొండల పట్టణంగా పేరున్న గూడలూరులో గూగుల్ మ్యాప్స్ లో ఫాస్టెస్ట్ రూట్ అని చూపించడంతో తన కారును మెట్ల మీదకి తీసుకెళ్లాడు. అది కాస్త పోలీస్ క్వార్టర్స్ లోని మెట్ల మార్గం. బ్రేక్ వేసేసరికే కారు నిలువుగా ఉన్న మెట్ల మీద ఇరుక్కుపోయింది. ముందుకు రాలేక వెనక్కి వెళ్లలేక బిక్కుమంటూ కారులోనే ఉండిపోయాడు. అది గమనించిన స్థానికులు, పోలీసులు జాగ్రత్తగా కారును రోడ్డు మీదకు చేర్చారు. 19 నుంచి 21 ఆగస్టు 2024 సౌదీ అరేబియా. గూగుల్ కు ఏ దేశమైనా ఒకటే, ఏ ప్రాంతమైనా సరే మ్యాప్ లొకేషన్ అప్పుడప్పుడు రాంగ్ చూపించడం మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా చేస్తోంది. మొత్తానికి జనాన్ని కొన్నిసార్లు ముప్పు తిప్పలు పెడుతోంది, మరణాలకు కూడా కారణమవుతోంది. అలాంటి సంఘటనే 2024 ఆగస్టు 19 నుంచి 21వ తేదీ మధ్య జరిగింది. సౌదీ అరేబియాలోని రుబ్ అల్ ఖలీ ఎడారిలో జీపీఎస్ సిగ్నల్ ఫెయిల్ కావడంతో 2 మరణించారు. ఎడారిలో నీళ్లు దొరక్క డీహైడ్రేషన్, అలసటతో చనిపోయారు. అయితే వారిలో తెలంగాణ వ్యక్తి ఉండడం యాదృచ్ఛికమే. టెలికమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ అయిన 2 సహోద్యోగులు సెల్ టవర్స్ రిపేర్ చేయడానికి ఖలీ ఎడారికి వెళ్లారు. సిగ్నల్ ఫెయిల్ కావడం, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో ఎడారిలో ఎటు వెళ్లాలో దారి తెలియక తిరిగి దప్పికతో ప్రాణాలు విడిచారు. 6,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది రబ్ అల్ ఖలీ ఎడారి. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. 4 రోజుల తర్వాత వాళ్ళు వెళ్లిన వాహనం, వాళ్ళ మృతదేహాలు ఎడారిలో దొరికాయి. 3 మే 2023 హవాయి సముద్ర తీరం. హవాయిలోని హోనోకోహౌ హార్బర్ లో ఏకంగా ఓ కారు సముద్రంలోకి దూసుకెళ్లింది. ఓ మహిళ గూగుల్ మ్యాప్ సాయంతో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది. సముద్ర తీరానికి రాగానే కారు నేరుగా సముద్రంలోకి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న వాళ్ళందరూ వెంటనే సముద్రంలోకి దూకి ఆమెను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. కారును కూడా బయటికి తీసుకురావడానికి తాళ్లతో శతవిధాలా ప్రయత్నించారు. కానీ కారు మాత్రం కళ్ల ముందే సముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్నవాళ్లు బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యమంతా అక్కడున్న వాళ్ళు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. మచ్చుకు కొన్ని మాత్రమే. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్న వాళ్ళు నేరుగా గోతిలో ఎందుకు పడుతున్నారు? ఫ్యామిలీ మొత్తం గూగుల్ మ్యాప్స్ పైనే భారం వేసి కారులో వెళ్తున్నప్పుడు దారి తప్పి నీళ్లలోకి ఎలా దూసుకెళ్తున్నారు? గూగుల్ మ్యాప్స్ వంటి జీపీఎస్ ప్లాట్ఫామ్స్ ఇంకా పరిపూర్ణంగా లేవని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి కొన్ని సంఘటనలు మాత్రమే. అసలు రిపోర్ట్ కానివి 10ల సంఖ్యలోనే ఉంటున్నాయన్నది అందరి వాదన. మ్యాప్స్ లో లోపానికి కారణం ఏంటి? అయితే ఈ మ్యాప్స్ సమాచారాన్ని ఉపయోగించే ముందు స్థానిక వాతావరణాన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ అమెరికాలో రూపొందించారు. ఆ యాప్ నిర్వహణ కూడా యుఎస్ నుంచే జరుగుతుంది. మరి మన భారత్ లోనే చూసుకుంటే రోడ్లు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటాయో తెలియదు. భారీ వర్షాలు కురిస్తే రోడ్లన్నీ పాడైపోతాయి, రోడ్లు డైవర్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే కొన్నిసార్లు రిపేర్లు, రోడ్లు దెబ్బతిన్నప్పుడు కూడా ఆ రోడ్లను అవాయిడ్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రికి రాత్రే రోడ్లు క్లోజ్ అవుతాయి. కొన్ని చోట్ల తెల్లవారేసరికి షార్ట్ కట్ కు కొత్త రోడ్డు ఏర్పడుతుంది. నలుగురు నడిస్తే ఓ దారిగా మారుతుంది. కానీ ఆ విషయాలు అమెరికాలో ఉన్న వాళ్ళకు తెలియదు. అలాగే ఎక్కడైనా బ్రిడ్జిలు పాడైపోయినా, కూలిపోయినా, రిపేర్లు వచ్చినా కొన్ని నెలల దాకా గూగుల్ దానిని అప్డేట్ చేయదు. ఎందుకంటే ఎక్కడో యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా. భారత్ లో ఉన్న వాళ్ళు డిజైన్ చేస్తే ఈ ప్రమాదాలు ఈ స్థాయిలో జరగవు. అందుకే గూగుల్ మ్యాప్స్ ను పూర్తిగా గుడ్డిగా ఫాలో కావద్దన్నది స్ట్రాంగ్ సజెషన్. మరి గూగుల్ వైఫల్యానికి కారణం ఏంటి? దీన్ని అధిగమించడం ఎలా? నావిగేషన్ కు మనం వాడుతున్నది గూగుల్ మ్యాప్స్ అని అందరికీ తెలుసు. కానీ గూగుల్ మ్యాప్స్ జీపీఎస్ నావిగేషన్ ఆధారంగా మనకు లొకేషన్లు చూపిస్తుంది. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అయితే వాస్తవానికి ఇది నావ్ స్టార్ జీపీఎస్. ఇది అమెరికా ప్రభుత్వానికి చెందిన ఉపగ్రహ ఆధారిత రేడియో నావిగేషన్ సిస్టమ్. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ మెయింటైన్ చేస్తుంది. జీపీఎస్ అనేది జీపీఎస్ రిసీవర్ కు జియో లొకేషన్ అలాగే సమయ సమాచారాన్ని అందించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సింపుల్ గా GNSS. జీపీఎస్ 4 లేదా అంతకంటే ఎక్కువ జీపీఎస్ ఉపగ్రహాలకు అడ్డంకులు లేని భూమిపై లేదా సమీపంలో ఎక్కడైనా సంకేతాలను అందిస్తుంది. పర్వతాలు, భవనాలు వంటివి జీపీఎస్ సిగ్నల్స్ ను అడ్డుకుంటాయి. అందుకే అప్పుడప్పుడు ఇంటరప్ట్ జరుగుతుంది. జీపీఎస్ సర్వీసు ప్రపంచవ్యాప్తంగా ఉచిత సర్వీసు. అయితే అమెరికాకు జీపీఎస్ పై ఎటువంటి బాధ్యత లేదని చెప్పొచ్చు. అలాగే యుఎస్ఏలో జీపీఎస్ ప్రాథమిక వ్యవస్థ విఫలమైతే రికవరీ చేయడానికి ఎలాంటి బ్యాకప్ సిస్టమ్ కూడా లేదట. జీపీఎస్ కు ఆల్టర్నేట్ నావిగేషన్ సిస్టమ్లు, క్రెడిబిలిటీ, కంటిన్యూటీ కోసం యుఎస్ ప్రభుత్వంలోని జీపీఎస్ కి ప్రత్యామ్నాయంగా కొన్ని దేశాలు తమ సొంత ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్లు ఏర్పాటు చేసుకున్నాయి. రష్యాలో GLONASS నావిగేషన్ సిస్టమ్ అంటే గ్లోనాస్ నావిగేషన్ సిస్టమ్, చైనాలో బైడు నావిగేషన్ సిస్టమ్, యూరోపియన్ యూనియన్ కు చెందిన గెలీలియో నావిగేషన్ సిస్టమ్.
సిస్టమ్. ఇవి ప్రపంచ స్థాయిలో పనిచేస్తాయి. అదే సమయంలో భారతదేశం, జపాన్ కూడా తమ ప్రాంతీయ నావిగేషన్ అండ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్లను డెవలప్ చేశాయి. భారతదేశంలో కూడా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కు సంబంధించి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS ఉంది. దీనిని నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ NAVIC అని కూడా పిలుస్తారు. అయితే GPS పై పూర్తిగా ఆధారపడిన దేశాలు వీలైనంత తొందరగా అలర్ట్ కావాలని, పూర్తిగా GPS మీద ఆధారపడకుండా సొంత టెక్నాలజీలు డెవలప్ చేసుకోవాలన్న వాదనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ప్రతి అంశంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మీద భారం వేసి GPS ను నమ్ముకొని టూర్లకు వెళ్తున్నాం, నట్టేట మునుగుతున్నాం. సో అన్ని వేళలా GPS నమ్మదగింది కాదు. లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూశారు కదా. గూగుల్ మ్యాప్స్ ఫాలో అయినా అలర్ట్ గా ఉండండి, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ ప్రతిసారి సేఫ్ కాదు. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి.